ఈ రోజు ఈ నెలలో మనకు ఆఖరి రోజు 21వ రోజు. ఈ రోజు అవకాశం మీకే మాస్టర్స్. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు క్లాస్ కి రాబట్టి ఎన్ని రోజులైంది, ధ్యానం ఎలా చేసుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోగలరు మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాస్టర్స్. మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మాస్టర్స్. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి మాస్టర్స్. ఏంటి మాస్టర్స్, ఎవరు కూడా మాట్లాడడానికి ముందు రావట్లేదు? మన గ్రూప్ లో ఎంతో మంది ఉన్నా కూడా మీరందరూ ఇంత రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అంటే మీ అందరికి ఎంతో శ్రద్ధ ఉందనే కదా దాని గురించి. మీరు ఎన్ని రోజులైంది క్లాస్ కి రాబట్టి, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, షేర్ చేసుకోండి మాస్టర్స్ అందరూ కూడా. మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కృష్ణకుమారి మేడం. కృష్ణకుమారి మేడం మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను మాస్టర్స్. కృష్ణకుమారి మేడం హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి వెంకటప్రసాద్ సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటప్రసాద్ సార్. ఇచ్చాను మేడం అన్మ్యూట్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
అన్మ్యూట్ ఇచ్చాను చూడండి, నరసింహులు గారు. మాట్లాడండి సార్. నమస్కారం మేడం. ఈ నమస్తే. మహావతార ఫౌండేషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్కి, ఆల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంకి 2025 నవంబర్ 14th జాయిన్ అయినాను. చాలా నాకు దానిలోకి వచ్చిన ద్వారా నాకు మనశ్శాంతి, నెమ్మది, ఇంకోటి మనకి ఆరోగ్య సంబంధించిన విషయాలు చాలా తెలుసుకోగలిగాను. ముద్దర్లు చాలా ఈ ఛానల్లో ఆరోగ్యం గురించి, వ్యవసాయం గురించి కూడా తెలియజేస్తున్నారు సార్. ధ్యానం గురించి మామూలు ఛానల్లో అయితే ధ్యానం ఒక్కటే చెప్పి స్టార్ట్ చేస్తారు. దీంట్లో అలా కాదు, చాలా అన్ని రకాల మనకి తెలియజేస్తున్నారు. ఆరోగ్యం గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, ధ్యాన గురువుల గురించి కానీ, ఎన్నో మనకు తెలుసుకోలేని విషయాలన్నీ చాలా తెలుసుకోగలుగుతున్నాము. మహావతార ఫౌండేషన్ మనకి ఈ ఛానల్ నాకు దొరకడానికి ఎంతో నేను పూర్వజన్మ సుకృత ఫలితం అనుకుంటా మేడం. నేను చాలా మంచి మంచి విషయాలు, చాలా మంచి పెద్ద గురువులతో చాలా చాలా తెలుసుకోగలుగుతున్నాము. ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి, ప్రశాంతత, మన ఆరోగ్యాలు నయం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉండదు. మనం ఏదైతే రీచ్ చేయగలగాలి అనుకుంటామో గోల్స్, అది కూడా రీచ్ చేయగలుగుతామని నిరూపణ అయింది మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు. మేడం ఇప్పుడు అన్మ్యూట్ అయింది కదా, మాట్లాడండి కృష్ణకుమారి మేడం. లీవ్ అయిపోయి సాయంత్రం ఫోను మళ్ళీ మళ్ళీ జాయిన్ అయ్యాను. రీజాయిన్ అయితే అప్పుడు వచ్చింది అది. అదే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. అదే మేడం. ఏం లేదు, నా లలిత మేడం గారు లేరా ఏంటి? ఎక్కడికైనా వెళ్ళారా? ఊరు వెళ్ళారు మేడం. వచ్చేస్తుంటారు. ఈ రోజు నైట్ నుంచి మనకు క్లాసెస్ ఉంటాయి మళ్ళీ ఇంకా. అదేలే మేడం. తను రాకపోతే బాగాలేదు క్లాసు. ఉంటుంది రెగ్యులర్ గా ఈ రోజు నుంచి మేడం. ఓకే మేడం. బానే ఉంది కానీ క్లాస్ నేను ఎందుకు నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదేమో అనిపిస్తుంది మళ్ళీ. ట్రై చేస్తున్నాను ఇంకా, అంటే జాస్తి సరిగ్గా రావట్లేదు అనిపిస్తుంది. అది మేడం సార్ చెప్పారు కదా, విశుద్ధ చక్రం యాక్టివేషన్, ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవి వినవండి మేడం. మీకు తెలుస్తుంది కదా ముద్రాలు. చక్రాస్ గురించి శుక్రవారం చేస్తాం మేడం గారు. నమస్తే అండి. ఫస్ట్ మీరు భ్రమరి ప్రాణాయామ చేయండి మేడం గారు, కృష్ణకుమారి గారు. భ్రమరి చేసిన తర్వాత ఓంకారం కానీ అలా చేయండి మేడం. కొద్దిగా పావుగంట అపాయన వాయుముద్ర వేయండి, వజ్రాసనం వేసుకొని కూర్చొని. అలా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉపయోగించే పద్ధతులే కానీ మేడం, పూర్తిగా మనకి ధ్యానం అంటే మీరు టైం పెట్టుకోండి మేడం. ఒక 1 hourలో 15 minutes పెట్టుకోండి. 12 అయింది, 12:15 పెట్టుకోండి మేడం. 1 గంట అయింది, పావుగంట పెట్టుకోండి మేడం. అలా పెట్టుకోండి, కొంచెం కొంచెంగా 1 hourలో మీకు అలవాటు అయిపోద్ది మేడం. లేదా 10 minutes పెట్టుకోండి అంతే. మన క్లాక్ తెలిసిపోతుంది కదా టైము. అవును అవును. షార్ట్ కట్స్ ఏమీ లేవు మేడం. ఓన్లీ ఆనాపానసతి అంటే ముద్రాస్ ఇవన్నీ కూడా మనకి నాడులన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కి, నాడీ మండల శుద్ధికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ పావుగంట 20 minutes చేసుకుంటూ మీరు ఇవి చేసుకోండి మేడం. ప్రాణాయామ ఇది బెస్ట్ థింగ్ అనమాట. ఇంకా మీరు భ్రామరీ చేశారంటే ఫ్రెష్ అయిపోతారు, అసలు ఏమి థాట్స్ ఉండవు. తర్వాత లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేసుకోండి. కుంభకరేచకాలు అంటారు కదా. ముందు బటన్ వేసి ఇప్పుడు ముక్కుని మనం, మీకు అప్పుడు లంగ్స్ కెపాసిటీ తెలిసిపోద్ది. ఎంత మనం ప్రతిరోజు చేస్తా ఉంటే మన కెపాసిటీ పెరుగుతూ ఉంటది అనమాట. లంగ్స్ ఎంత స్లోగా తీసుకుంటాం, ఎంత వదులుతాం. ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని లెఫ్టే వదిలిపెట్టండి. అలాగా ఒక 3 అలాగ ఒక 6 ఇటు సైడ్ 9 చేసి ఒక 12 చేయండి. కొన్ని ఇటువైపు కూడా ఒక 12 చేయండి. మీకు ఎంత ఒక 1 week అయ్యేసరికి 4 days కి మీకు
మొత్తం ఫ్రెష్ అయిపోయి మొత్తం నాడులని శుద్ధైపోతాయి మేడం. అది ట్రై చేయండి మేడం. అది ప్రాణాయామం చాలా బాగుంటుంది. ఓకేమ్మా. ఆ తర్వాత నేనైతే యాక్చువల్ గా 9 to 12 సెలవులు, స్కూల్ కదా మేడం, స్కూల్ లేదు, సెలవు రోజుల్లో 9 to 12, ఆఫ్టర్నూన్ 3 to 6. అలాగా ఉమ్, మనం ఒక బుక్ పెట్టుకుని కూర్చొని ఆ టైమింగ్ నోట్ చేసుకుని అది అయిపోయిన తర్వాత ముందు ఏమిటి మన థాట్ అనేది ఆలోచించుకోవాలి. ఆ, మనకి ఏమైందంటే ఏది ఏం చేసినా థాట్స్ లేకుండా అవును అవడానికి చేసే ప్రయాణం. ఓ బస్సులో కూర్చుంటే బస్సే తీసుకెళ్ళిపోతుంది. మనం ఎందుకు ఎంత అవును కష్టపడ్డాం మేడం. అలా అవును. మీరు ఇలా ట్రై చేయండి మేడం. మీకు తెలియకుండానే చాలా కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఫస్ట్ బ్రాహ్మణి చేయండి మేడం, యూట్యూబ్ పెట్టుకోండి, ఒకసారి ఆ, బ్రాహ్మణి చేయండి మేడం. అలాగే ఓకే. కూర్చుని కూడా ఇలా గాలి పీల్చుకుంటూ ఎక్సర్సైజ్ ఒకసారి పెట్టుకోండి మేడం. ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేసి మీ లంగ్స్ కెపాసిటీ పెంచండి మేడం. ఆటోమేటిక్ గా మీకు కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. రాదు అన్న క్వశ్చన్ లేదు మేడం దేనికి కూడా. చాలా ఓకే. బాగుంటుంది మీకు. చానాలు కనిపించారు, ఎలా ఉన్నారు? పర్వాలేదమ్మా. ఓకే మ్మ్. మేడం థ్యాంక్ యూ. క్లాసు, థ్యాంక్ యూ మీరేం మేడం. క్లాసులు తీసుకోవట్లేదు? మీ క్లాసులు తీసుకుంటున్నాను మేడం, తీసుకుంటున్నాను. మొన్ననే ఈ మంత్ క్లాస్ అయిపోయింది మేడం నైట్. మళ్ళీ మంత్ క్లాస్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఓ- ఆయన మహావతార్ బాబాజీ సార్ స్టోరీ చెప్పానండి మొన్న. అవునవును, విన్నాను, నేను మ్మ్. ఉన్నాను, అలా అన్నమాట. విన్నాను. ఇన్స్పైరింగ్ స్టోరీస్ మేడం, చక్కగా వింటూ ఉంటే మనకు వస్తా ఉంటాయి. అవునవును. వీళ్ళంత మళ్ళీ చక్కగా మన జన్మ కోసం ఎప్పుడు ఎన్ని వస్తుందో గ్రంథాలు మరి అంత ఎప్పుడు అలా చేశారు. మీరు స్టార్ట్ చెప్పండి మేడం. మానవ జన్మ వద్దనుకుంటున్నారు మేడం, మోక్షం పొందడమే. అవును, మోక్షం వద్దనుకుంటే మోక్షం అదే పొందడమే మన యొక్క పరమావధి అంతే మేడం, ధ్యానం ద్వారా. అదే అదే. అంటే పాపం చేసినా పుణ్యం చేసినా మళ్ళీ తీసుకోవాలి మేడం గారు. పాపం అవును చేసినా మళ్ళీ అవును. జన్మ తీసుకొని దాని కష్ట నష్టాలు, పాపం అంతా తీసుకోవాలి, కష్టం సుఖాన్ని రెండు తీసుకోవాలి మనకి. పాపఫలం ఉంది, అవును. మళ్ళీ ప్రారంధ ఇప్పుడు కర్మ కూడా ఉంది మనకి. ఇప్పుడు చేసే కర్మ కూడా కొంచెం కొంచెం కలుస్తుంది అనమాట. అవునవును. సాల్ట్ అలాగా, ఉప్పు కారం అవును. కూరలు ఎలా వేస్తాం అలాగా. అదే. ఆ, కాబట్టి మేడం ఇవన్నీ మోక్షానికి పొందాలి అంటే ఫస్ట్ మనం ఎవరో తెలుసుకోవాలి. మనకి ఏంటంటే ధ్యానం ద్వారా మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది మేడం. అదే మేడం గారు అనుభవాలు చెప్పమన్నారు కాబట్టి నాలో చాలా మార్పు అనేది సంభవించింది మహావతారిలోకి వచ్చిన తర్వాత. అంటే అప్పటి వరకు ఆ ఇలా ఎవరితోనూ మాట్లాడుకోకుండా మనం క్లాసెస్కి వెళ్ళాలంటే పనిగట్టుకుని ట్యూషన్కి వెళ్ళినట్టు. స్కూల్ టైమింగ్ వేరు మేడం, ఇప్పుడు మనం పెద్ద అయిపోయిన తర్వాత వేరు బాధ్యతలు. ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంటుంది కదా మనకి, అవును వర్కింగ్ అవర్స్ పెరిగిపోయి. సో అందువల్ల ఇలా మనకి జూమ్ క్లాస్ లో మంచి అవకాశం. ఫస్ట్ అసలు ఎదలపంగా ఏదో చూద్దాంలే అన్నట్టుగా వచ్చాను నేను అసలు ఇందులోకి. అలాంటిది నేనే ఇందులోకి మౌల్డ్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఎంత బిజీగా ఉన్నా ఒక్క ఈవినింగ్ నైట్ క్లాసులు కొంచెం ఇన్నాళ్ళు మన నిద్ర షార్టేజ్ వచ్చేయకుండా అలా మార్నింగ్ అయినా అటెండ్ అయ్యి వినడం, లేదా ఎవరొకళ్ళు పెట్టింది అసలు ఏం పాయింట్ చెప్పారా అని వినడం. అంటే మనకి 24 గంటల్లో అందరికీ ఉండేవి అవే కదా మేడం. మన కోసం మనం వెచ్చించుకోకుండా అనవసరమైన విషయాలు మన మైండ్లోకి ఎందుకు ఎక్కించుకోవడం. చాలా ప్రాక్టికల్ గా ఆ, మనం ఆలోచించుకొని ఫస్ట్ మన డే ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి, చక్కగా వంటతో స్టార్ట్ చేస్తాం. ఏం ఆలోచించకుండా నీట్ గా రావాలంటే మనం ఇలా క్లాసెస్ వింటూను వాళ్ళు చెప్పింది వింటూను చేస్తే మనకి చాలా హ్యాపీ హ్యాపీ మూడ్ లో వెళ్ళిపోతుంది అంతా స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఏం జరిగినా ఎలా జరిగినా ప్రతి దానికి మనం బాధపడకుండా ప్రతిదీ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. నేనైతే చాలా ధైర్యం తెచ్చుకున్నాను మేడం ఫస్ట్. అదే నేను చెప్పదలుచుకున్నా. చాలా ధైర్యం నేర్చుకున్నాను, చాలా స్టెబుల్ వచ్చింది. మేబీ అది కొంచెం కొంచెం ఎక్స్పీరియన్సెస్ చేయడం వల్ల. అంటే మనకి ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది చూడండి మాట్లాడడం లేదు, కానీ మాట్లాడడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో వాళ్ళకి
ఆ, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కొన్నాళ్ళకు వాళ్ళు మంచిగా మాట్లాడొచ్చు, వాళ్ళు మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. సో అందులో జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి మహావతార్ ఫౌండేషన్ మించిన సార్కి, ఫౌండేషన్ కి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటే మనకి అవును మ్యామ్. ఎప్రిషియేషన్ ఇస్ ద బెస్ట్ అన్నమాట మెడిసిన్ మనకి ఇప్పుడు. అవును. సో అభినందించాం, మనకు కూడా అప్రిషియేషన్ వస్తుంది అనమాట. ఒకళ్ళని అభినందించాం, మనకు కూడా వస్తుంది అలా. సుజిత మ్యామ్, మీరు విజయవాడ వెళ్తున్నారా మరి? డైరీ సైన్ నేను నేను సింగిల్ టీచర్ మేడం ఈ ప్రజెంట్. ఆ, సింగిల్ టీచరు, మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి. అవును. అందుకని నేను రాలేకపోతూ ఉంటా. ఒకే టీచర్ 5 క్లాసెస్ చూడాలి. సెలవులు అంత ఈజీగా దొరకవు తొందరగా ఒక పెట్టడానికి. కానీ అయినా చాలా లైవ్ ట్రై ఉందని చేస్తూ ఉంటాయి, ఏదేది పాసిబుల్. ఉందని చెప్పారు సారు. లైవ్ చూడొచ్చు అని చూస్తాను చెప్పారు. మేడం కంపల్సరీగా. ఇప్పుడు మనం ఉమ్, నేను ఉమ్, జనమహాయజ్ఞానికి రాకపోయినా నేను ఎప్పుడు కూడా అక్కడ ఉన్నట్టుగానే భావిస్తా. అసలు నేను అదే మొన్న అదే. అక్కడ రావాలి. సో నా అవును. పరిస్థితులు అనుకరించకపోయినా సరే నా ధ్యాస, నేను బాడీ అండ్ సోల్ అక్కడే ఉంటాయి. ఎందుకని ఇక్కడి నుంచి వీక్షిస్తూ ఉంటాము, ఇక్కడే జరుగుతున్నట్టుగా అవును. ఉంటుంది. అందులోనికి కొంచెం పెద్ద టీవీ. సో మనం అవునవును. ఇక్కడ ఉన్నట్టుగానే అవును. భావించుకుని చేస్తూ ఉంటాం. అవునవును. వెళ్ళకూడదని కానీ మేడం వెళ్ళాలి కంపల్సరీగా. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళింది వేరే, అవును. ఇలా మనం చూసింది వేరే. బట్ టీవీలో కూడా మరి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా యూట్యూబ్ లో చూడడం వల్ల ప్లస్ అవుతుందండి, బాగుంటుంది కదా. ఇప్పుడు హౌస్ అవును. వైఫ్ కానీ కొంచెం అలాంటివి ఉన్న వాళ్ళు తీరిక చేసుకుని వెళ్ళడం మంచిది. సెలవులు దొరికిన వాళ్ళు చక్కగా సెలవులు కూడా పెట్టుకోవచ్చు. ఉహు. కంపల్సరీగా అందరం కలుద్దాం మేడం. ఎప్పుడో ఒక రోజు నేను మాత్రం సర్ప్రైజ్ గా వచ్చేస్తుంటా. మా సమ్మర్ లో సిస్టర్ ఉంటుంది మేడం. అడుగుదాంలేండి మేడం సార్ని ఎప్పుడైనా పెట్టమని. మీకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు అడుగుదాం సార్ని. మేడం కంపల్సరీగా మేడం, నాకైతే మాత్రం చాలా చక్కగా ట్రావెల్ చేయడం ఇష్టము, ఇలాంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళడం ఇష్టము. ఆ అలా చాలా ఇష్టం అనమాట నాకు. నాకు అవే ఎక్కువ ఇష్టం. తర్వాత నేను ఫస్ట్ లో మూవీస్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించేది కాదు మేడం. బట్ ఇప్పుడు నేను అన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నా. ప్రతిదీ ఏది ఏది తినాలన్నా ఏది తినకూడదన్నా అన్ని తెలుసుకొని ఇలా ప్రతిదీ ఫుడ్ విషయంలో, మనం వ్యవహరించే విషయంలో అన్ని కూడా. సో ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకైతే ప్లస్లే గ్రేడ్ సుజాత అనమాట. మ్యామ్. స్కూల్లో పిల్లలకి ఇచ్చినట్టు సుజాత మ్యామ్. స్కూల్లో పిల్లలకి గ్రేడ్ ఇస్తాం మేడం. మేడం గారు చెప్పండి. మ్యామ్ కొంచెం మీ ఫోన్ నంబర్ ఇస్తారా, నేను పర్సనల్ గా మాట్లాడడానికి? మేడం నా పేరు గంగా మీ మ్యామ్. నంబర్ అడుగుతున్నాను. మీ ఓకే నంబర్ మేడం. అడుగుతున్నారు సుచిత మేడం. ఫోన్ నంబర్ ఇస్తారా పర్సనల్ గా 93 మాట్లాడడానికి చెప్పేస్తాను మ్యామ్? మేడం గారు. 93. 93. ఓకే మేడం, మీ నేము? గంగా మ్యామ్. గంగా మ్యామ్. 988. 988. ఓకే. మ్యామ్. 147 147. 147 147 49 49. మ్యామ్ ఒకసారి రిపీట్ 49 చేయండి మ్యామ్. లాస్ట్ అండి. ఓకే మ్యామ్, ఒకసారి రిపీట్ 93 చేయనా? 93 988 ఓకే మ్యామ్. 14749. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నా ఎక్కడ పేరు మీరు? గంగా మ్యామ్, గుంటూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. నేను ఇక్కడ దుగ్గిరాల మండలం, విజయవాడకి దగ్గరలో ఉంటా. ఓకే ఓకే. దుగ్గిరాల మండలం మ్యామ్ అది. నైస్ ప్లేస్. మీరు చక్కగా మ్యామ్. ఏంటి? నైస్ ప్లేస్ మీరు అంటున్నాను. ఇక్కడ బాగా చదువుతారు, అంతా బాగా ఇంటెలిజెంట్స్ ఉంటారు, బాగా చదువుతారు. మన ఆంధ్రానా? మాది ఆంధ్ర అండ్ కోనసీమ. ఓకే మ్యామ్, ఓకే. విజయవాడ బాగా చదువుతారంటారా? నా డిస్ట్రిక్ట్ గుంటూరు అవన్నీ ఉంది కదండి, కోచింగ్కి వెళ్ళాను నేను అప్పుడు.
ఓకే. కోచింగ్ వచ్చాను నేను. ఆహా! ఓకే. ఇయర్స్ ఓకే. బ్యాక్ వచ్చా. నాకు హుహు. సర్వీస్ వచ్చి 16 ఇయర్స్. అంతకు ముందు 2 ఇయర్స్ బిఫోర్ వచ్చా. ఓకే మ్యామ్. 2008 జూన్ 5 ఇంటర్ అనమాట. చేసాక పర్యావరణ దినోత్సవం అమరావతి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే మ్యామ్. అమరావతిలో 3 మంత్స్ కోచింగ్ అయ్యానండి. ఓకే మ్యామ్. మీరేం చేస్తూ ఉంటారండి? ప్రెజెంట్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్‌లో వర్క్ చేస్తున్నాను మ్యామ్ వాలంటీర్‌గా. ఫ్రీ ఓకే. ఫౌండేషన్. ఓకే. ఓకే అండి. ఫ్రీ ఓకే. అక్షయ్ గురుకుల్ అండి? ఆన్లైన్ క్లాసెస్ మ్యామ్. ఆన్లైన్ ఓకే. క్లాసెస్‌లో ఓకే. పిల్లలకి, పెద్దవాళ్ళకి అవి దానిలో వాలంటీర్‌గా వర్క్ చేస్తున్నాను మ్యామ్. ఓకే మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. సోషల్ కొన్ని సర్వీస్ లాగే చేస్తారు మీరు ఇంకా. థ్యాంక్ యూ సోషల్ మ్యామ్. సర్వీస్ ఉంటాయి కదా! ఇంట్రెస్ట్ మ్యామ్ నాకు. మనం ఎంత చేస్తే అంత తిరిగి వస్తుందట మనకి. అవును మ్యామ్. అవును. ఎంత తిరిగితే అంత తిరిగి వస్తుందట. ఇప్పుడు మళ్ళా మనం చేసిన పాపుణ్యాలన్నీ కూడా మన పిల్లలకే వస్తాయట అవంతా తిరిగి. అవును మ్యామ్. ఎస్. సో ఎలా వస్తుంది, ఏమొస్తుందని బేరీష్ వేసుకోకుండా మనం ఎంత సర్వీస్ చేయగలం. నేను అలాగే మేడం. ఆ, అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అది ఎలా అంటే నాకు తెలీదు. కొన్ని మనకి వస్తూ ఉంటాయి. లేడీస్ గా కొన్ని చేస్తే అందరూ ఒకలాగా స్పందించరు. రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. కుక్కలా ఉంటారు మనం బయటకు వెళ్తే. సో అలా సహకరించుకోవాలంటే ధ్యానం తప్పనిసరిగానే ఓకే మ్యామ్. తప్పనిసరి. సో అదే మనకి నేర్పిస్తుంది. అదే మనకి సర్వీస్ కూడా, అదే మనం వెళ్ళే రూట్ కూడా నిర్ణయించేస్తూ ఉంటుంది. మనం అంటే మబ్బులు విడిపోయినట్టు మనం కన్ఫ్యూజన్ లో ఉన్నా సరే అది మనకి దారి చూపించేస్తూ ఉంటుంది. సో మీరు కూడా క్లాసెస్ తీసుకోండి మేడం గారు. మీరు వాలంటీర్ అంటున్నారు కాబట్టి ఒక టాపిక్ ఏదైనా తీసుకోండి. ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీకు తెలిసిన విషయాలు కొన్ని ఓ చిన్న పేపర్లో ఫస్ట్ టైం రాసుకొని అప్పుడు మీరు ఈ గ్రూప్ లో ఫ్రైడే ఉంటుంది. తర్వాత మీరు మేడం గారికి మీ పేరు నెంబర్ ఇస్తే ఆవిడ చెప్తారు మీరు ఏ రోజు అన్నది. టాపిక్స్ నెక్స్ట్ మంత్ కి ప్రిపేర్ చేస్తారు మణి మేడం గారికి ఇస్తే. సో అప్పుడు ఓకే మ్యామ్. మీరు ఏదైనా టాపిక్ కానీ ఏదైనా ఒక 30 మినిట్స్ మీరు టాపిక్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా బుక్స్ చదువుంటే అవి కూడా చెప్పండి. ఓకే మ్యామ్. మేడం అరేంజ్ చేస్తారు మీకు. మీరు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. చక్కగా చూస్తేనే తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఏం కనిపించట్లేదు. కొంచెం కన్ఫ్యూజన్ లేదు ఎక్కువ. లేదు లేదు. ఏం లేదు, నేను మాట్లాడతాను మీతో. ఓకే మీతో మ్యామ్. మాట్లాడతా. ఓకే మ్యామ్. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. మెడిటేషన్ సరిగా కుదరట్లేదు. మీ మీకు మాటలు ఇన్స్పైర్ గా ఉన్నాయని నేను నంబర్ తీసుకున్నాను. ఓకే మేడం, కంపల్సరిగా చేయండి. తప్పనిసరిగా చెప్తాను టైమింగ్ నేను. ఏ టైమింగ్ మ్యామ్? హరి ఓం. హరి ఓం. మీరా? మ్యామ్. చేయండి మీరు 11 11:30 అలా. ఓకే కొంచెం లంచ్ టైం మ్యామ్. వస్తుంది పిల్లలకి. ఓకే మ్యామ్. అప్పుడు నేను చేయండి. 12 ఆఫ్టర్ చేయనా మ్యామ్? 12 ఆఫ్టర్ అంటే నాకు క్లాస్ ఉన్నది. 12 ఓకే 11 ఓకే to ఓకే. 12. నో ప్రాబ్లం. 12 ఆఫ్టర్ చేయనా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే మ్యామ్. మేడం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది గంగా బెస్ట్ మీకు. మేడం, గంగా మ్యామ్, మ్యామ్. మానసరోవరం వెళ్తారా? మీ దగ్గరే కదా మీకు మరి. రోజు నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. బాగుంటుందంటమ్మా, వెళ్ళండి ఒకసారి. ఈసారి క్లాస్ కూడా ఉన్నాయి కదా, 22nd 23rd ఏదో. 20 మొన్న జరిగాయి కదా మేడం, నేను చూసాను. ఇంకా పిల్లలకి ఇలా క్లాసులు పెద్దగా టచ్ కూడా లేదు, ఎవరితో పరిచయం కూడా లేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఇంకా అందుకని నేను అటెండ్ అవ్వట్లేదు అక్కడికి డైరెక్ట్ గా. ఫిబ్రవరి అక్కడ ఏదో ఏం లేదు. ఉందని చెప్తున్నా. అక్కడికి వెళ్ళగానే అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అసలు మీరు ఒక అడుగు ముందుకేయండి, అందరూ ఫ్రెండ్సే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకో పక్కన ఎవరున్నారో కూడా చూడను, తెలిసిన వాళ్ళలాగే మాట్లాడేసుకుంటాం. అసలు వాళ్ళు మనకి తెలియకపోయినా ఎవరో ఒకళ్ళు మన సోల్మేట్ ఎక్కడో ఒకటి తగులుతారు, టచ్ అవుతారు. మీరు మీ పిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఒక్కసారి ట్రై చేయండి. మంచిది కదా. జస్ట్ మీరు వెళితేనే కదా మేడం తెలిసేది. మీరు ఒకసారి ట్రై చేయండి మేడం. అంతే, ఒకసారి మీ అడుగు అటు పెట్టారంటే మీరు 1 డేనో అలా చూసుకోండి, మీ వీల్ టైం చూసుకొని ఒకసారి అడిగి పెట్టారంటే మీకు అంత అర్థమైపోతుంది. సో మనం ఇంక కదలాలనిపించదు అక్కడికి వెళ్ళిన తర్వాత, వెళ్ళడం వరకే.
చూడండి, ఇన్వాల్వ్మెంట్ సాటర్డే ఉండాలన్నమాట. సాటర్డే సండే వచ్చింది కదా క్లాస్, సాటర్డే సండే వచ్చినాయి. అవునా మ్యామ్? ఏ డేట్ ఎప్పుడు? వచ్చింది ఫిబ్రవరి 21, 22 మేడం. ఓకే మ్యామ్. 21. ఓకే. 21, మేడం గారు 22. పెట్టారు గ్రూప్ లో, మీరు ఉంటే గనక ఆవిడ మేడం గారు పెట్టిన మెసేజ్ ఫాలో అవ్వండి. మళ్ళీ ఓకే పెట్టండి మ్యామ్. మణి మేడం, మళ్ళీ పెట్టండి. షేర్ చేస్తాను మేడం. మళ్ళీ మీరు మధ్య మధ్యలో వీక్లీ వన్స్ ఒకసారి అలా షేర్ చేశారంటే కొంత విషయం కూడా తెలుస్తుంది అందరికి. మేడం షేర్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ మంచి యూ మేడం. సర్వీస్ చేస్తున్నారు. మణి మేడం గారికి మరీ మరీ అప్రిషియేషన్. ఎందుకంటే ఆవిడ నిజంగా చాలా చాలా పేషెన్సీగా, అసలు చాలా మంచి అత్యున్నత స్థితికి వెళ్ళిపోయారు మీరు ఇంకా. థ్యాంక్ యూ మేడం. అంతా మీలాంటి వాళ్ళ ప్రోత్సాహమే మేడం. అదేమి లేదు, అంతా మీ యొక్క పొరజను సుకృతమే. నిజంగా నిజంగా అదే. యు- యూనివర్స్ ఈ అవకాశం ఇచ్చింది, ఇలా ముందుకెళ్తూ ఉన్నాను మేడం ప్రజెంట్ ఇంకా. అంతే అంతే, ఏది జరిగినా ఏం జరిగినా అంతా మీ మంచికే, అంతా మంచికే జరిగింది. అవును మేడం. నన్ను కలిపింది, ఒక ఆత్మ బంధువులను కలిపింది, మనీ అంతే కదా బంధువులు, మేడం. ఈ ఆ, లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళ మంచి మంచి ఫ్రెండ్స్ ని కలిపింది నాకు నిజంగా. ఇవాళకి సుమా మేడము మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు అవును ఆవిడెక్కడో మేడం. హైదరాబాద్, లలిత మేడం ఎక్కడోను. బట్ మేమిద్దరం మాత్రం, సుమా మేడం ఎప్పుడు మాట్లాడతారు పాపం. అసలు అవును, ఆవిడకి అంతా ఏమంటే చెప్పండి, ఇదంతా మన కుటుంబం అన్న మాదిరిగా కలిసిపోయాం మేడం. ఆవిడ ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సుమా మేడం నాకు మంచి మంచి విషయాలు చెప్తా ఉంటారు. ఆవిడ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. మేడం ఇదండి, నాకంటే చిన్న అయినా కానీ ఆమె నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటుంది, సొంత సిస్టర్ లాగా. అవును మేడం. అవును, లలిత మేడం అలాగే. ఫస్ట్ నేను కూడా అలాగే బాగా వచ్చాను, అప్పటి నుంచి ఆవిడ కూడా ఇంకా అలాగే నాకు. కానీ నైట్ క్లాస్ ఏమవుతుందంటే మేడం, ఆ టైంకి నాకు కొంచెం వర్క్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ అవుతుంది. తర్వాత తొందరగా 10కి అలా పడుకోవాల్సి వస్తుంది. సో అందుకే నేను చూడాలనుకున్నా, తొందరగా అందులో జాయిన్ అవ్వలేకపోతున్నాను. ఒకసారి ఆన్ చేసుకుని పడుకుని పోయేదాన్ని, దానివల్ల యూజ్ లేదు అలా అని చెప్పి వింటూ ఉంటాను. మాకు మొబైల్ వర్క్స్ ఎక్కువ, అలా దాంతో ఎంత బిజీగా ఉన్నా మహాతార్ ఫౌండేషన్ లో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాం. మనందరి కోసం ఈ ఫౌండేషన్ రన్ చేస్తున్నారు మేడం. అవునండి, అవును సార్, చాలా పేషెన్సీగా క్లాసెస్ చాలా పేషెన్సీగా చెప్పేవారు మేడం. ఆయన చెప్పే విధానానికే మేము నేను క్లాసులో ఫస్ట్ నేను కూడా వీడియో ఆన్ చేసుకుని మాట్లాడలేదు. సార్ పిలిచారు పేరు పెట్టి, ఇంకా అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా నేను స్టార్ట్ చేశాను అనమాట చెప్పడం. సో అలా నేను కూడా అందరూ నేను నేను కూడా ఈ ఫౌండేషన్ లో సార్ క్లాస్ వినే ఆ, ఆ, ఆకర్షితురాలయ్యాను మేడం. సార్ పినియల్ గ్లాండ్ క్లాస్ వినే అప్పటి నుంచి రెగ్యులర్ గా నైట్ క్లాసెస్ వినేదాన్ని రోజు కూడా. అందరూ చెప్పడం అంటే అందరూ చెప్తారు, కానీ చెప్పే విధానంలోనే ఉంటుందన్నమాట. చూడండి, కొందరు చెప్తే మేడం. మనకి బాగా హత్తుకుంటుందన్నమాట. ఇది మనకి మనంతట మనం అది నిజమని తలుచుకుంటాం అన్నమాట. ఇది ఎస్, ఇది కరెక్ట్ అంటే మనకే తెలిసిపోతుంది, మనం ఒకళ్ళకి చెప్పనవసరం లేదు. అలా నేను నా అంతటి అవును. నేనే ఇష్టపడి వచ్చా అనమాట. సో ఈ ఫౌండేషన్ లోకి అలా దీని గురించి ప్రచారం చేస్తూ నేను చాలా మందికి షేర్ చేస్తూ ఉంటాను మేడం. మీకు అందరూ ఎప్పుడైనా కూడా క్లాసెస్ మీకు ఎప్పుడైనా క్లాసెస్ ఉంటే కోహోస్ట్ ఇచ్చినా నేను, నాకు సెలవు రోజుల్లో చేస్తాను మేడం. మీకు రెస్ట్ ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా చేస్తే కోహోస్ట్ ఇస్తే, నాకు పర్సనల్ ల్యాప్టాప్ లేదు, అది కొంచెం దెబ్బతినేసింది ఓకే మేడం. అందుకని అందుకని అనమాట. కోహోస్ట్ ఇస్తే పోనీ మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను. మార్నింగ్ టైము ఓకే. నాకు సెలవు రోజు మీరు ముందుగా చెప్పేస్తే అప్పుడు ఓకే మీకు మేడం. మీకు ఇంపార్టెంట్స్ ఉంటాయి కదా మేడం, ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి కదా, ఆ, అలా అన్నమాట. తప్పకుండా మేడం, నాకు అలా అనిపించినప్పుడు మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి మీ హెల్ప్ తీసుకుంటాను మేడం సెషన్ లో. అదే అదే ఓకే మేడం, అదే అదే మీకు ఎప్పుడైనా కొంచెం ఏదైనా ఊరు వెళ్ళడం, లేకపోతే ఏదో బిజీగా ఉండడం, లేకపోతే కొంచెం ఏదైనా రీజన్, పర్టికులర్ రీజన్ ఉంటే కనుక నేను హెల్ప్ చేస్తా తప్పనిసరిగా. థ్యాంక్ యూ మేడం. మేడం గారు చాలా చాలా థ్యాంక్ యూ మేడం, మంచి అవకాశం ఇచ్చారు.
ఓకే మేడం, మీకు కూడా ఇంతవరకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడండి మేడం, సార్. నమస్తే గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం. ఈ వీడియో రావట్లేదు కదా మేడం, అది ఫోటో రావట్లేదు, పిక్చర్ అవునా సార్? రావట్లేదు. అయితే మేడం, ఇది ముగింపు కార్యక్రమం కదా. సార్. ఈ ముగింపు కార్యక్రమంలో సరే చాలా మరి అనుభవాలు చెప్పాలి అంటే, మై డియర్ మాస్టర్స్, నా పేరు వెంకట ప్రసాద్, రిటైర్డ్ టీచర్. నేను 2005లో భిక్షమయ్య గురూజీ, రఘు గురూజీ దగ్గర యోగా మరియు ఆ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ధ్యానంతో పరిచయం అయింది. అలా ఆ ధ్యానము పరిచయం అయిన తర్వాత 2000 దాదాపు ఒక 12 సంవత్సరాలు, 2019, 18 వరకు కూడా అప్పుడప్పుడు ధ్యానం చేసేవాడిని. అంటే ఈ విధి నిర్వహణలో ఎప్పుడైతే రీజర్ టైం దొరుకుతుందో అప్పుడే ఈ ధ్యానం చేసేవాడిని. ఎక్కువ భక్తి మార్గంలో ప్రయాణించేవాడిని. ఈ భక్తి మార్గంలో ప్రయాణించేటువంటి సందర్భంలోనే అనుకుంటాను నేను, అప్పుడు ఈ ఆత్మ జ్ఞానం లేదు, కేవలము 15-20 నిమిషాలు మెడిటేషను చాలా నిష్ఠతోటి చేసేవాడిని. అలా చేయడం వలనేమో నాకు ఈ పిల్లవాళ్లకు చెప్పేటువంటి పాఠానికి సంబంధించినటువంటి ముందు ఇంట్రడక్షన్ రేపు ఎలా చెప్పాలి అని చెప్పి కూర్చునేవాడిని. ఆ క్రియేటివిటీ అనేది ఎలా చెప్పాలో వాయిస్ వినబడేది. దాన్ని అదే విధంగా ఒక సార్ లెసన్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది, దానికోసమన్నా మిస్ కావద్దు, రేపు కొత్త లెసన్ స్టార్ట్ అవుతుంది అంటే సార్ ఇంట్రడక్షన్ వినాలి అనేటువంటి ఉత్సాహము పిల్లల లోపల క్రియేట్ చేయగలిగాను. అది ధ్యానం వల్లనే అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్లో కూడా పరీక్షలప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకో పిల్లవాళ్ళకు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమనేటువంటి ఆ క్వశ్చన్స్ విజువలైజ్ అయ్యేది, అవి చెప్పేవాడిని. అలా పిల్లలకు కూడా సార్ చెప్పేటి ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటిది ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. అది కూడా ఈ ధ్యానం భాగ్యం వల్లనే లభించింది అని నేను అనుకుంటూ ఉన్నాను మాస్టర్. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, మనము ధ్యానము చేస్తూ పోతే ఆ జరిగేటి పరిణామాలన్నీ అవే జరుగుతాయండి. మూడో నేత్రం తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం కాకుండా మనము ధ్యానాన్ని రెగ్యులర్గా చేస్తూ వెళ్ళినప్పుడు దానికి అవే ఒక్కొక్క ఏవైతే మన నాడీ మండల శుద్ధి కానివ్వండి, యాక్టివేషన్, చక్రాల యాక్టివేషన్ కానివ్వండి, వాటంతట అవే కంటిన్యూగా అయిపోతూ ఉంటాయి అనేటువంటిది నేను గ్రహించినటువంటి అనుభవం మాస్టర్స్. ఇలా చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. మరి 2010 సంవత్సరంలో ఒక విజువలైజేషను, మా కజిన్ బ్రదరు చనిపోతాడు అనేటువంటిది చనిపోయినట్టుగా అవుపడ్డది. అది వితిన్ 4-5 డేస్లోనే సంభవించింది. అప్పుడు కొంచెము భయపడ్డాను మాస్టర్స్. మరి అప్పుడు ఎందుకో ఆ భయం వలన కొంత గ్యాప్ రావడం జరిగింది. తర్వాత కూడా కొంత ధ్యానంలో మా మిస్సెస్ జరిగిపోవడం వలన గ్యాప్ అనేది రావడం జరిగింది. అక్కడి నుంచి కొంత ఆ గ్యాప్ను మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మా ఇద్దరు అబ్బాయిల యొక్క మ్యారేజెస్ చేయాలనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఇప్పుడు వాళ్ళిద్దరికీ సరిజోడి ఎవరు అనేది కూడా ఆ విజువలైజేషన్ ద్వారా తెలుసుకొని
నేను వాళ్ళనే మ్యారేజ్ చేయడం జరిగింది మాస్టర్స్. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కార మార్గం కోసం కనుక కూర్చున్నట్లయితే తప్పకుండా మనము ధ్యానంలో పర్ఫెక్ట్గా కూర్చోగలిగినప్పుడు ఆ ఆ ప్రకృతి మనకు మార్గాన్ని సూచిస్తుంది అనేటువంటిది నేను గ్రహించినటువంటిది. ఇటీవల ఒక సంఘటన జరిగింది మాస్టర్స్. నేను ఈ మహావతార్ ఫౌండేషన్లో లాస్ట్ ఇయర్ February 24th నా పుట్టినరోజు అదే ఆయాచితంగా యాక్సిడెంటల్లీగా మరి మన మహావతార్ ఫౌండేషన్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఈ జ్ఞానము అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని నేను భావిస్తున్నాను. మాస్టర్స్ అందరూ, నేను రంగనాథ్ సార్ మాస్టర్ గారిది స్వర విజ్ఞానము ఆ క్లాస్ ఎప్పుడైతే విన్నానో అందులో ఆ స్వర విజ్ఞానము క్లాసెస్ను తర్వాత రామాంజనేయులు సారు ఒక క్లాస్ తీసుకున్నప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతి ఆ రోజు వారు క్లాస్ తీసుకున్నారు. ఆ క్లాస్ తీసుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి స్వప్నం చెప్పాను. నేను ఏమని చెప్పాను అంటే, నాకు వచ్చిన స్వప్నం ఏంటి అంటే, నేను టీచింగ్ ఇప్పుడు బంద్ చేశాను సార్, వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయని డాక్టర్స్ సలహా మేరకు టీచింగ్ స్టాప్ చేయడం జరిగింది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి నేను ఇంతకుముందు బోధించినటువంటి ఆ విజువలైజేషన్ అవుపడుతుంది, దాని అర్థం ఏంటి అని అడిగితే, సార్ మీరు ఇమ్మీడియట్గా జ్ఞానం క్లాసెస్ స్టార్ట్ చేయాలి, మీరు మీకు వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించగలగాలి, మీకు శక్తి ఉంది అని చూపిస్తూ ఉన్నది ప్రకృతి, కాబట్టి మీరు స్టార్ట్ చేయండి సార్ అని అన్నారు. అప్పుడే మరి యాక్సిడెంటల్గా ప్రకృతి ఎలా మనకు సమకూరుస్తుంది అంటే, అప్పుడే మా దగ్గర మాది వాల్మీకి సంఘము, వాల్మీకి ధ్యాన మండలి అని ఇక్కడ వెంకటేశ్వర్లు మాస్టర్ అని వారు వాల్మీకి ధ్యాన మండలిని మా సంఘంలో స్టార్ట్ చేస్తున్నట్టుగా వారు రావడం జరిగింది. అక్కడ నేను ఇప్పుడు మరి మన మహావతార్ ఫౌండేషన్ ద్వారా స్వాధ్యాయము ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానాన్ని నేను అక్కడ బోధిస్తూ ఉన్నాను మాస్టర్స్. అంటే మనకు ప్రకృతి ఈ విధంగా కల్పిస్తూ ఉంటుంది. ఇంకొక ఇటీవలనే జరిగిన 2 సంఘటనలు చెప్తాను. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము, అంటే నేను మా జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షుని కూడా, ఒక 2-2 వ్యక్తులు నాకు అవపడడం జరిగింది. ఇది వీరు ఎందుకు అవపడ్డారు అని చెప్పి సర్వాపురం అనేటువంటి గ్రామంలో ఒక మా రిలేషను పోటీ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి కనిపించడం జరిగింది. అప్పుడు నేను ఆ అమ్మాయి గెలిచినట్టుగా విజువలైజేషన్ అవపడ్డది. తర్వాత రేపాక గ్రామంలో కూడా ఒక మా అల్లుని వాళ్ళ అన్నగారు గెలిచినట్టుగా యునానిమస్గా అయినట్టుగా ఈ 2 విజువలైజేషన్ అవుడుతోటే నేను మా కార్యవర్గాన్ని అలర్ట్ చేసి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ క్యాన్వాసింగ్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించాను మాస్టర్స్. ధ్యానం చేయించి మీరంతా డ్రీమ్ చేయండి, ఆ అమ్మాయి కూడా డ్రీమ్ చేయమ్మా, నువ్వు గెలుస్తున్నావు, తప్పకుండా మళ్ళీ మేము ఇక్కడ నీకు సన్మానం చేస్తాము ఇదే ప్లేస్లో అని చెప్పి వాళ్ళందరితోటి మీరంతా విజువలైజ్ చేయండి అని ధ్యానం చేయించాను మాస్టర్స్. ఆ అమ్మాయి గెలిచింది, విజువలైజ్ అయినట్టుగానే పోయి సన్మానం చేశాము. మరి ఇంకొక సంఘటన, ఆ అబ్బాయి యునానిమస్గా అదే రోజు ఎప్పుడైతే నాకు అవపడ్డదో ఫోన్ చేశాడు, మామయ్య మరి వాళ్ళంతా కూడా అడుగుతున్నారు, అందరం కూర్చుంటున్నాము అన్నాడు. మేము వాళ్ళందరినీ ఆ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళు, తప్పకుండా వాళ్ళు వింటారు, నువ్వు యునానిమస్ అవుతావు అని చెప్పాను. అదేవిధంగా 2 రోజుల తర్వాత తీసుకెళ్ళాడు. అక్కడ మరి ఏం జరిగిందో అది ప్రకృతి చూసుకుంది, అబ్బాయి యునానిమస్గా అయినట్టు మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది మాస్టర్స్. అంటే ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా మరి మనకు ధ్యానంలో లభిస్తాయి. అది ఇప్పుడు మహావతార్ ఫౌండేషన్లో చేరిన తర్వాతనే ఈ స్వర విజ్ఞానంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏనాడి నడుస్తుందో తెల్లవారి ప్రాతకాలంలో లేవగానే ఆ సమయాన్ని బట్టి ఆ నాడి ఏది నడుస్తుందో ఆ కాలు భూమాతకు నమస్కరించి ఆ కాలు కింద పెట్టి 3 స్టెప్స్ తీసుకోండి అని రంగనాథ్ సార్ ఎప్పుడైతే చెప్పాడో ఆ PDF నేను చదివి అది మా ధ్యాన మండలిలో
అప్పుడప్పుడు ఈరోజు ఏ నాడి నడుస్తుంది అని మనం పెట్టినట్టుగానే నేను పెట్టి మరి అది ఫాలో అవుతున్నానండి. ఇవన్నీ మనము ఆచరించినప్పుడే సాధ్యపడతాయి. మరి ఇంకా చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. అది అనుభవాలలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఇది ముగింపు కార్యక్రమం కాబట్టి నేను అనుకుంటున్నాను, మనము ప్రతి పూజా కార్యక్రమంలో చివర్లో ఆడపడుచులను పిలిచి మంగళం పాట పాడమంటారండి. ఎందుకో నాకు ఈ ముగింపు కార్యక్రమంలో మంగళం పాట పాడాలని అనిపిస్తుంది. మరి మీరంతా కూడా అనుమతిస్తారని అనుకుంటూ ఒక చిన్న ముగింపు పాట పాడతాను. ఇది ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం పృథ్వీ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం నీరు మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం అగ్ని మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం వాయు మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం ఆకాశ మంగళం, ఓం మంగళం ఓంకార, ఓం మంగళం ఓం సూర్య మంగళం, ఓంకారం, ఓం మంగళ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం తారమంగళం, ఓం మంగళం, ఓం మంగళం ఓం గ్రహమంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం దేహమంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం మనోమంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం బుద్ధి మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం జీవాత్మ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓం పరమాత్మ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం. మాస్టర్స్, ఈ ముగింపు కార్యక్రమంలో మరి ఎందుకో నాకు మరి ఆ పరమాత్మే పాడమని ఆదేశించాడో అది పాడాలి అనేటువంటి సంకల్పం రావడం జరిగింది. మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు ఏర్పరిచినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, మరి నిర్వహిస్తున్నటువంటి లలిత మేడం గారికి, అంతకుముందు సుమా మేడం గారు, పారిజాత మేడం గారు ఉండే, ఇప్పుడు మరి మన మణి మేడం గారు చక్కగా నిర్వహిస్తున్నారు. మరి వారి నిర్వహణ లోపల మనము ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా ఉనర్చాలంటే మనము ఈ శనివారం కానీ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అందరము పాల్గొనేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ ప్లాట్ఫామ్కు, మన నాగమణి మేడం గారికి, పాల్గొన్నటువంటి మన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మాస్టర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, ఎంతో అద్భుతంగా చెప్పారు సార్ మీ అనుభవాలు. అలాగే అద్భుతమైన పాట కూడా పాడారు, పంచభూతాలను మన దేహాన్ని ఉపయోగించి. చాలా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
మేడం ఇంకా మాస్టర్ ఏమైనా నంబర్ కదా మేడం? వెంకటప్రసాద్ సార్ సార్ అవును మేడం. నేను ఇస్తాలేండి సార్ మీకు. సరే మేడం. ఆ, ఓకే ఇంకా మాస్టర్ ఏమో ఇంకే అడిగారండి. మీ సార్ నంబర్ ప్రసాద్ అడిగారు సార్ సార్, నేను ఇస్తాను అని చెప్పాను సార్. ఓకే 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 ఓకే. ప్రసాద్ సార్ చాలా అద్భుతంగా చాలా చాలా పర్టికులర్ గా పిన్ పాయింటెడ్ గా అన్ని అబ్జర్వేషన్ చాలా చాలా చక్కగా చేస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. మీ సాంగ్స్ బాగుంటాయి. ఇది వరకు క్లాసెస్ లో కూడా విన్నాం థ్యాంక్ యూ మేము. మేడం. థ్యాంక్ యూ సార్ మేడం. నిజంగానే వినూత్నంగా ఆలోచిస్తారు మేడం సార్. సార్ రాస్తారు కదా, సాంగ్స్ రాస్తారు కదా సార్ మీరు? మేడం రాస్తాను మేడం. మీరు- నేను రాసి పాడు ప్రతి ఇదివరకు స్కూల్లో యాన్యువల్ డే అప్పుడు ఆ, తప్ప ఇప్పుడు ఇంతకుముందు ఒకటి పాడాను, 9వ తరగతి తమ్ముడా తోటి విద్యార్థుడా అనేది. తర్వాత జగదానంద కారక అనే దాని మీద పేరెంట్స్ డే అప్పుడు ఇలా చాలా పాటలు రాశాను మేడం. పిల్లలతోని పాడించేవాడిని, నేను పాడేవాడిని, పిల్లలతోని పాడించేవాడిని. అవి పాటలన్నీ కూడా ఉన్నాయి. సరే, సందర్భోచితంగా పాడాలి. ఏ సందర్భం వచ్చినప్పుడు, సపోజు తల్లిదండ్రుల దినోత్సవం వచ్చినప్పుడే తల్లిదండ్రుల పాట పాడాలి అనేటువంటి నా ఉద్దేశం అండి. అందుకోసమే ఈరోజు ముగింపు కార్యక్రమం కాబట్టి ఇది పాడాలి అని అనుకున్నాను. ఓకే మేడం, తప్పకుండా. మరి మీరు కూడా టీచరే కాబట్టి మీకు ఎప్పుడన్నా ఈ ఈ డే ఉంది, ఈ డేకి సంబంధించినటువంటి ఏదైనా పాట ఉంటే పంపించండి సార్ అనండి, తప్పకుండా నేను పంపిస్తాను మేడం. సార్ గురువుల మీద పంపించండి సార్. చిల్డ్రన్స్ డే ఒకటి పంపించండి సార్. ఓకే మేడం, తప్పకుండా గురు పూజోత్సవం సంబంధించిన పాట మీకు పంపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ ఎక్కడ మీరు, ఎక్కడి నుంచి మీరు? నాది కాజీపేట, వరంగల్ జిల్లా, హనంకొండ జిల్లా. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనంకొండ జిల్లా, కాజీపేట మండలం, మాది మడికొండ గ్రామము. నేను దాదాపు నా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా మా దగ్గర వాల్మీకి ఉత్సవాలు జరుగుతాయి. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉండగానే మా వాల్మీకి సంఘానికి అధ్యక్షునిగా పనిచేశాను. అప్పుడే వాల్మీకి జయంతిని నవరాత్రులు స్టార్ట్ చేశాము అప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సేవ చేస్తున్నాను మేడం. కంగ్రాట్ సార్. నిజంగా నాకు వాల్మీకి గురించి పీడిఎఫ్ పెట్టండి సార్ ఒకసారి. నేను ఇది క్లాస్ చెప్పాలనుకుంటున్నా, ఇది మన క్లాస్ లో, నైట్ క్లాస్ లో. తప్పకుండా వాల్మీకి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మణి మేడం గారికి మీకు సెండ్ చేయండి, ఆవిడ నాకు సెండ్ చేస్తారు. నేను అదే క్లాస్ తీసుకోవాలనుకున్నాను. నాకు అదృష్టవశాత్తు మీరు ఇందులో. తప్పకుండా మేడం, నేను వాల్మీకి సంబంధించినటువంటి టోటల్ ఒక అది బ్రోచర్ ఉంది, అంటే పీడిఎఫ్ ఉంది నా దగ్గర, మేము రాసుకున్నటువంటిది, అది పంపిస్తాను మేడం. పంపించండి సార్, డెఫినెట్ గా. నేను అదే చెప్పాలనుకుంటున్నాను, దాని గురించి విషయ సేకరణ చేయాలని చెప్పి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ క్లాస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం? ఎలిమెంటరీ సార్, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. హై స్కూల్ సార్, మీరు హై స్కూల్ టీచరా? నేను హై స్కూల్ అండి, నాది మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. ఓకే సార్, గ్రేట్ సార్. చక్క మ్యాథ్స్ అయినా కూడా తెలుగు రచన అదే మీకు బాగా వచ్చింది. నాకు ముందు నుంచి కూడా నేను హై స్కూల్లో ఉండగానే నాకు తెలుగు పైన పట్టుంటే నా లోపల హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది మేడం. నాకు మా గురువు గారు నేర్పించారు. నేను సార్ కంగ్రాట్స్ అండి. అంటే మీ టీచర్ హై స్కూల్లో మీ ప్రభావితం చేస్తుంటారు ఎక్కువగా. నాకు హై స్కూల్ టీచర్స్ ప్రభావం నా పైన చాలా బాగుందండి. నేను ప్రతి గురువారము మా గురువులందరూ విజువలైజేషన్ అందరికి నమస్కరిస్తూ వస్తాను. ఆధ్యాత్మిక గురువులు, చదువు నేర్పిన గురువులు, తర్వాత మన గురు పరంపర, ఇలా వరుసగా నమస్కరిస్తూ వస్తాను మేడం. నేను అందుకోసమే అనుకుంటాను. చదువులు వచ్చాయి కానీ మనకి ఆన్లైన్ చదువులు వచ్చాయి కానీ లేకుండా నాది ఎందుకో పిక్చర్ రావట్లేదు మేడం. పిక్చరు మరి టెక్నికల్ ప్రాబ్లం. మీరు స్టాప్ వీడియో దగ్గర ఏమన్నా అయిపోయిందేమో సార్ అది.
చూస్తాను మేడం. అది అది మీరు ఆన్ చేసుకోండి సార్ ఎందుకో ఒకసారి. చూస్తాను నేను. అంతకుముందు సార్ ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. బాయ్ ఈ సార్. రోజు మాట్లాడిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ అందరికీ కూడా అందరూ కూడా మన వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే మన ఫౌండేషన్ కి ఇచ్చే కృతజ్ఞత. అలాగే ఫిబ్రవరి 21, 22 జరిగే సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చేలాగా చూడండి మాస్టర్స్. అలాగే మీ వంతు తన్ మన్ ధన్ సహాయాన్ని కూడా మన ఫౌండేషన్ కి అందించండి మాస్టర్స్. ఈ నెలలో ఈ రోజుతో మన 21 రోజుల కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళీ తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనం మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.